టెరీసియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. టెరీసియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల ఏలూరు నుండి తాజా వార్తలు మీకు అందిస్తున్నాము. రండి ఈ వారం స్పాట్లైట్ ముఖ్యాంశాలతో ముందుకు సాగుదాం. 2025 మార్చి 24వ తేదీన స్థానిక సర్ సిఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ కు చెందిన మల్టీమీడియా ప్రోగ్రాంలోని +1 విద్యార్థులు సెయింట్ తెరీసా డిగ్రీ కళాశాలలోని కంప్యూటర్ విభాగానికి చెందిన అత్యాధునిక మల్టీమీడియా అండ్ వెబ్ టెక్నాలజీ ల్యాబ్ ను విజువల్ కమ్యూనికేషన్ స్టూడియోను సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఫోటో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఆడియో మ్యానిపులేషన్ మరియు వీడియో ఎడిటింగ్ వంటి పనుల కోసం ల్యాబ్లలో ఉపయోగించే సాధనాలు మరియు వాటి పనితీరుపై అవగాహన పొందారు. సెయింట్ తెరీసా మహిళా కళాశాలకు చెందిన 3వ సంవత్సరం బిఎస్సి కెమిస్ట్రీ విద్యార్థినులు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో 2025 మార్చి 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరిగిన ఇన్నోవేషన్ ఇన్ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ మెటీరియల్, ఫార్మాసిటికల్స్ అండ్ హెల్త్ కేర్ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. విద్యాపరమైన పరిశోధన ప్రదర్శనలతో కూడిన ఈ సదస్సులో కళాశాలకు చెందిన సుమారు 14 మంది విద్యార్థులు అధ్యాపకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాలలో ఇంటర్న్షిప్ ప్రోగ్రాం పూర్తయిన చివరి సంవత్సరం విద్యార్థులందరూ డిజిటల్ మార్కెటింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, వెబ్ డెవలప్మెంట్, మెడికల్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంటేషన్, టెక్నికల్ రీసెర్చ్ మరియు ఆక్వాల్యాబ్ ప్రయోగాలతో సహా అనేక రంగాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వారి భవిష్యత్ కోసం దీనితో పాటుగా తమ నైపుణ్యాలను మెరుగుపరచడానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్లో శిక్షణ పొందారు. ఈ విధమైన సమగ్ర నైపుణ్య అభివృద్ధి వారు బాహ్య ప్రపంచంలోనికి ప్రవేశించినప్పుడు నిస్సందేహంగా వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. హ్యాపీ డేస్ చిత్ర యూనిట్ తమ సినిమా ప్రమోషన్ కోసం సెయింట్ తెరీసా మహిళా కళాశాలను సందర్శించింది. ఈ చిత్ర తారాగణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా ఉన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఇది ఒక ఆహ్లాదకరమైన అనుభవం. విద్యార్థులు ఈ ప్రచార కార్యక్రమంలో భాగమైనందుకు ఆనందించారు. క్రీడా వార్తలు 2025 మార్చి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తమిళనాడులోని రాశిపురంలో ఉన్న పెరియర్ యూనివర్సిటీ అనుబంధ సంస్థ అయిన పావై ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో జరిగిన సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల ఛాంపియన్షిప్ పోటీలో సెయింట్ తెరీసా కళాశాలకు చెందిన ఏ షెర్లీ, జి పునియా, టి జ్యోతి మరియు ఎస్ జెస్సీ తన్మయ్ పాల్గొన్నారు. మార్చి 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అస్సాంలోని గౌహతిలో జరిగిన ఫస్ట్ అండర్ 23 నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో కళాశాలకు చెందిన ఏ టాలియనిత, జి నాగదేవి, పి నాగవిన్యశ్రీ పాల్గొన్నారు. 2025 మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన 47వ జూనియర్ హ్యాండ్బాల్ నేషనల్ ఛాంపియన్షిప్ లో ఎస్ జెస్సీ తన్మయ్ పాల్గొన్నారు. 2025 మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు తమిళనాడులోని కారైకూడిలో ఉన్న అలగప్ప యూనివర్సిటీలో జరిగిన ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలో కళాశాల విద్యార్థినులు జి పుణ్య మరియు పి నాగవిన్యశ్రీ పాల్గొన్నారు. 2025 మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగిన 53వ సెమినార్ మహిళా హ్యాండ్బాల్ నేషనల్ ఛాంపియన్షిప్ లో కళాశాలకు చెందిన విద్యార్థిని ఎస్ జెస్సీ తన్మయ్ పాల్గొన్నారు. ఈ వారం టెరీసియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లో వార్తలు సమాప్తం. ఏలూరులోని సిహెచ్ఎస్డి సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుంచి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను తనుశ్రీ, బిఎస్సి అగ్రికల్చర్ 2వ సంవత్సరం విద్యార్థిని. నేను హన్సిక, మ్యాథమెటిక్స్ మేజర్ ప్రథమ సంవత్సర విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తల కోసం ఉత్సాహంగా వేచి ఉండండి. నమస్కారం.
పెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.